శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 49వ సర్గం. శత్రువులకు భయమును కొలుపునట్టి పరాక్రమవంతుడైనటువంటి ఆ హనుమంతుడు రావణుని కృత్యమునకు ఆశ్చర్యపడ్డాడు. అతడు క్రోధముతో కన్నులెర్రజేసి ఆ రావణుని చూశాడు. రావణుడు ధరించినటువంటి కిరీటం మేలిం బంగారంతో నిర్మింపబడి మంచి ముత్యములచే పొదగబడి దగదగలాడుచుండెను. అట్టి కిరీటజ్యుతులతో అతడు విరాజిల్లుతున్నాడు. అమూల్యమైన మణులతోడను జాతి వజ్రాలతో పొదగబడి సంకల్ప మాత్రమున సిద్ధములై చిత్ర విచిత్రముగా ఉన్నటువంటి స్వర్ణాభరణాలతో అతడు తేజరిల్లుతున్నాడు. వెలకట్టుటకు సాధ్యము కాని పట్టు వస్త్రాలను అతడు ధరించున్నాడు. ఎర్ర చందనపు పూతలతో కస్తూరి మొదలగు ద్రవ్యములచే పంక్తులు తీరి కుదురుకొనిన త్రిపురుండాలతో వివిధములకు చిత్రములతో అనులిప్తుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. అతని కన్నులు విశాలముగా ఉండుటచే దర్శనీయములై ఎర్రబారి ఉండుటచే భయమును కొలుపుతూ ఉన్నాయి. దంతములు పదును తేలి ప్రకాశిస్తున్నాయి. పెదవులు వేలాడుతున్నాయి. మహాతేజస్శాలి అయినటువంటి వీరుడైన రావణాసురుడు 10 శిరస్సులతో ఉప్పుచూ అనేకములైన క్రూర మృగాలతో నిండిన శిఖరములు గల మందర పర్వతంలాగా ఉప్పుచుండెను. అతడు కాటుక కొండవలే విలసిల్లుచు వక్షస్థలమునందు మిలమిలలాడుచున్న హారాలతో శోభిల్లుతున్నాడు. పూర్ణ చంద్రుని వలె దగదగలాడుచున్న రత్నహారాలతో విరాజిల్లుచు పెద్ద కొంగలతో కూడిన మేఘం వలె ఒప్పారుచున్నాడు. అతని బాహువులు మేలి చందనములచే పోయబడి ఉన్నాయి. అవి జిలుగు పనితనము గల భుజకీర్తులతో మెరయుచున్నటువంటి దండ కడియములతో అలంకృతమై ఉన్నాయి. ఆ బాహువులు పరిపుష్టములై 5 పడగలు గల సర్పాల్లాగా అలరారుతున్నాయి. అతని పీఠము మేలైన స్ఫటికమణులతో చిత్రముగా నిర్మించబడి ఉన్నది. అది రత్నములతో కూర్పుతో అలంకృతమై ఉన్నది. దానిపై శ్రేష్టమైన ఆస్థరణం అంటే రత్న కంబళము పరచబడి ఉన్నది. అట్టి ఉన్నత సింహాసనంపై అతడు సుఖాసీనుడై ఉన్నాడు. చక్కగా అలంకరించుకొని వింజామరులను చేపూనిన కాంతలు చుట్టూ చేరి సమీపము నుండి ఆ రావణాసురునికి సేవలు అందిస్తున్నారు. మంత్రాంగ తత్వమును బాగుగా ఎరిగిన వారును బలదర్పితులైనటువంటి దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపాష్టుడు, నికుంభుడు అను రాక్షస మంత్రులు అతన్ని చుట్టూ చేరారు. ఆ 4 సచివులచే పరివృతుడై హాయిగా ఆసీనుడై ఉన్న రావణుడు 4 సముద్రాలచే పూర్తిగా ఆవరింపబడి ఉన్న భూమండలంలాగా ఒప్పారుచున్నాడు. మంత్రాంగమును నెరపుటలో సమర్థులైనటువంటి వారు, తన మేలుకోరు వారు అయినటువంటి మంత్రులతో సేవింపబడుతున్న రావణాసురుడు దేవతలతో సేవలను అందుకొనుచున్న దేవేంద్రునిలాగా తేజరిల్లుతున్నాడు. ఆ విధముగా మహావైభవపేతుడై మేరు శిఖరముపై నిలిచిన సజల మేఘము వలె తేజరిల్లుతున్న రాక్షసేంద్రుని హనుమంతుడు వీక్షించెను. ఘోర పరాక్రమశాలురైన రాక్షసులు తనను మిక్కిలి పీడించుచున్నను ఆ మారుతి పరమ ఆశ్చర్యముతో రావణుని చూస్తూ ఉన్నాడు. తేజో విరాజమానుడైన రావణుని కాంచి అతని తేజస్సునకు ఆకర్షితుడై హనుమంతుడు అప్పుడు ఆలోచింపసాగాడు. ఆహా, రావణుని ఈ రూపము అత్యద్భుతము, ధైర్యము నిరుపమానము, తేజస్సు అసదృశము. నిజముగా ఈ రాక్షసరాజు సర్వలక్షణ శోభితుడు. ప్రబలమైన ఇట్టి అధర్మమునకు ఒడికట్టుకున్నచో ఈ రావణుని దేవేంద్రునితో కూడిన సురలోకమునకు సైతము ప్రభోయి ఉండేవాడు. క్రూరములైన హింసాత్మకములైన లోకనింద్యములైన ఇతని అధర్మ కృత్యముల కారణముగా సురాసురులతో కూడిన లోకములు అన్నియును ఇతనికి భయపడుతున్నాయి. ఇతడు క్రుద్ధుడైనచో సమస్త జగత్తును సముద్రమున ముంచి ప్రళయమును సృష్టించుటకు సమర్థుడు కదా. మిక్కిలే పరాక్రమశాలి అయినటువంటి రావణుని ప్రభావమును గ్రహించి ప్రతిభామూర్తి అయినటువంటి హనుమంతుడు ఇలా పెక్కు రీతుల చింతింపసాగాడు. స్వస్తి.